ఈరోజు పొద్దున్నే లేచి నేను ఎవరి మొహం చూశానో ఏమో. నేను మినప్పప్పు మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నాను. మా వారు వచ్చి ఈరోజు ఏంటి బ్రేక్ఫాస్ట్ అని అడిగారు. వడ చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాను. ఇక అంతే నా మీద గయ్యమన్నారు. నిన్న మార్నింగ్ పూరి చేసావు, ఇప్పుడు వడ అంటున్నావు. నీకేమైనా కాన్షియస్ ఉందా లేదా? ఆయిల్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేద్దామన్నా నన్ను ఆయిల్తో చంపేస్తున్నావు. అసలు నువ్వు రేపటి నుంచి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయకు, నేను బయట ఏదో ఒకటి తింటాను అంటూ బయటకి వెళ్ళిపోయారు. మనం దాన్ని అంత సీరియస్గా తీసుకోం కాబట్టి లైట్గా తీసుకున్నా. తర్వాత పల్లి చట్నీ చేసి వడ వేసి తను రెడీ అయ్యి వచ్చేసరికి నేను ప్రిపేర్ చేసి ఉంచాను. నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు, ఏదొద్దు, నువ్వే తిను అంటూ బయటకు వెళ్ళిపోయారు. అసలు నేను కావాలని చేయలేదండి. దోశ కోసం నిన్న మధ్యాహ్నమే నానబెట్టాను, కానీ దాంట్లో బియ్యం వేయడం మర్చిపోయాను. రాత్రి మిక్సీకి వేద్దామని చూసేసరికి ఓన్లీ మినపపప్పే ఉంది. అందుకే వడ చేశాను అంటూ ఏదో సంజాయిషి ఇవ్వబోయాను, కానీ నా సంజాయిషి వర్కౌట్ అవ్వలేదు. నా మతిమరుపు పర్యవసానం మా వారి ఉపవాసం. బాయ్.